అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆవిడ కోసం ఇంత రాదంతం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే అచ్చెన్నాయుడి మీద పోటీ చేసి ఓడిపోయాడేమో అతనేమన్నా అతనికి సంబంధించిన అతనే. మరి అతను పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు అని కూడా ఎంతో ఆవేదన, ఎంతో వేదన చేశాడు పాపం అతను. మరి ఇతను చేయటం ఏమిటి ఒకసారి చెప్పండి. అతను భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, వాళ్ళని చూడకుండా, తను దగ్గర లేకుండా ఉంటున్నారంటే ఎంతవరకు చెప్పండి. దాన్ని ఏమంటారు? సహజీవనం అంటారా? ఏమంటారు? ఒకసారి మాట్లాడండి. ఆమె ఏం మాట్లాడుతున్నారో ఏమో. మరి ఆ నీతులు చెప్పే మనిషి కూడా సొంత బిడ్డలే కదా. తండ్రి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పరిస్థితుల కోసం కారణంగా పాత్ర లేదంటారా? ఎందుకు లేదు, ఉంది. మరి పిల్లల కోసం ఎంత ఆవేదన పడుతున్నా కానీ, ఎంత విధిగా చేస్తున్నా కానీ, ఎంత విధిగా చేస్తుండే ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళి అయినాక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే పల్లెల్లో కూడా అంటారంట అది ఉంచుకున్నవారు అని కూడా అంటారు. ఒకసారి ఆలోచించండి. మరి కొన్ని కూడా ఉంచుకున్నట్టేనా? మరి ఒక్కసారి ఆలోచించండి. ఒక రూమ్లో పెట్టి భార్య బిడ్డల్ని బాగా చూడకుండా చేస్తున్నాడంటే ఇంతవరకు చూడు. మరి అతను పెళ్ళి చేసుకొని పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేయటం కూడా చాలా మంచిది కూడా కాదు. మరి నువ్వు ఎందుకు ఏడిచావు? ఏం పనికి ఏడిచావు? నీకు భర్త లేడా? ఉన్నాడా? లేడా? భర్త ఉన్నప్పుడు అతనితో టెక్కలి శ్రీనివాస్తో ఏం పని నీకు? ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే మీరు మరి పెద్ద పెద్ద జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని వాళ్ళని ఏడిపించి వాళ్ళ దగ్గరికి పోవచ్చుగా. నీకు ఫాలోయింగ్ ఎంతమంది ఉంటారు నీకైనా కానీ? 1,00,000 మంది ఉన్నా, 1,000,000 మంది ఉంటారా? వాళ్ళని చూసి ఆయన గెలిపిస్తాను. ఇప్పుడు అసలుగా ఆయన సిత్తి ఓడిపోయాడుగా దువ్వాడ శ్రీనివాసు అచ్చెన్నాయుడి మీద. అంటే నువ్వు గెలిపిస్తావని అతనేమని అనుకున్నాడేమో. నీకేం ఎంత పాత్ర ఉంది? ఏం పనికి పాత్ర ఉంది? ఒకసారి చెప్పండి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఆడవాళ్ళు మారండి. పాపం పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళని చూసుకోండి. ఇల్లు వాకిలి పెట్టుకొని ఒక సంసారం చేసేవాళ్ళు, ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్న వాళ్ళని ఈ విధంగా చేయడం కూడా చాలా మంచిది కూడా కాదు. ఒకవేళ మీ భర్తే కన్నా దువ్వాడ శ్రీనివాసరావు ఆమెనగైనా ఒక సినిమా మాదిరిగా చేసుకుంటే, అవతల ఇద్దరిని ప్రేమించుకొని మళ్ళీ ఇద్దరు కలుసుకోవాలి కానీ సినిమా మాదిరిగా చేసుకుంటే అది చాలా బాగుండేది. మరి సినిమా టైటిల్ అనుకుని ఏ విధంగా కాకుండా ఇద్దరు పిల్లలను ఉంచుకొని, ఇద్దరు ఒక భార్య ఉంచుకొని ఆ భార్యను విధంగా చేయటం ఎంతవరకు సాధ్యం? ఒకసారి చెప్పండి. ఆమె లాయర్ కూడా అవసరం లేదంటూ చెబుతుంది ఆమె. ఒక లాయర్ కూడా అవసరం లేదు. లాయర్లాగా జడ్జిలాగా కోర్టులో నేనే వాదించినట్టు చెప్తాను, వాళ్ళతో నాకేం అవసరం అన్నట్టు చెప్తా ఉంది ఆమె. మరి 1 వారం 10 రోజులు ఆమె డైవర్స్ పంపిస్తాను అంటుంది. దాని వాళ్ళకి బాధ్యులు ఎవరు మరి? ఒకసారి చెప్పండి. ఇది చాలా మంచిది కూడా కాదు. మారవలసిందిగా లేడీసు. ఒక 2 బిడ్డల తండ్రి దువ్వాడ శ్రీనివాస్ అంటే 60 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, కంపల్సరీగా 60 దాకా ఉంటాయి. అటువంటి మనిషి ఆయన ఫేస్ కూడా ఒకసారి ఏమన్నా, అతని ఫేస్ చూసి ఏమైనా పనికొచ్చే వాళ్ళు ఉన్నారు? ఇదొకటి అయిపోయింది అబ్బా వైసీపీ వాళ్ళకి. ఫస్ట్ ఏమో అతనేమంటాడు, అనంతపురం డిస్టిక్ గోరంట్ల మాధవ్, 2 అవంతి శ్రీనివాస్, 3 అంబడి రాంబాబు. వీళ్ళకి ఇది ఒకటి అయిపోయింది అన్నమాట. వైసీపీ వాళ్ళకు రాసలీలతరంగా ఆడవాళ్ళను లొంగ తీసుకోవటం, ఒక మోసం చేస్తూ ఒక మాయ మాటలతోని ఈ విధంగా చేయటం వాళ్ళకు వీళ్ళ పార్టీ కూడా భ్రష్టు పట్టిపోయింది ఆల్రెడీ. భ్రష్టు పట్టించి వీళ్ళకి భ్రష్టు పట్టించుకున్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి. ఏ విధంగా వస్తుంది? వాళ్ళు సరిగా లైన్లో పెట్టుకోలేకనే ఈ విధంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈ వైసీపీ పార్టీ ఎక్కడ ఉంటుందిగా? విజయవాడ కృష్ణాలో దగ్గర. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చూసుకుంటామని అన్నాడా? ఒకసారి చెప్పండి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను చూసుకుంటాను, నీకేం ఇబ్బంది ఏం లేదు, నీకేం ఇబ్బంది లేదమ్మా, నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను అని కూడా ఏమన్నా పార్టీలోకి వస్తే ఏం లేదు కదా. ఆయన సొంత చెల్లెలకే లేదు, సొంత చెల్లెలనే చూసుకోవటం లేదు. ఆయన మిమ్మల్ని ఏం చూస్తాడు? ఆయన సునీతారెడ్డికి వివేకానందరెడ్డిగా చూస్తే చనిపోతే 5 సంవత్సరాల నుంచి ఆయన కేసులోంచి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది కూడా బయటకు కూడా తీసుకురావడం. ఆయన ఏం చూస్తాడు? ఆయన
అసలు ఆయన పార్టీ అది కాదు, వైసీపీ కాదు, ఒక గాలి పార్టీ అది. వాళ్ళ నాన్న పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ నాన్న చూసుకుని అధికారంలోకి వచ్చి వాళ్ళ నాన్న పార్టీ కాదు, వాళ్ళ నాన్న పార్టీ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. అంతేగాని వైసీపీ మాత్రం కాదు. ఒకసారి ఆలోచించుకుని ఆడవాళ్ళు కూడా మహిళలు ఈ విధంగా చేయడం మంచిది కాదు. మీ సంసారాలు మీ భర్తలతో మీరు వేదుకోండి, మీరే సంసారం చేసుకోండి. కానీ ఇతర భర్తల కాడికి పోవాలంటే ఎంతోమంది వేల మంది కూడా ఉంటారు డైవర్స్ తీసుకున్నది పెళ్లి కానోళ్ళు. అటువంటి వాళ్ళని చూసుకొని ఇటువంటి సంసారాలు చేసుకుంటూ ఇద్దరు భార్య ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళబాకండి ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు అని తెలియజేస్తూ, ఆమెకు లాయర్ల జడ్జి కూడా అవసరం లేనట్టుగానే చెప్తూనే ఉంది. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ లాయర్ నోటీస్ కింద పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఏం కావాలి, ఇద్దరు పిల్లలు ఏమైపోవాలి అనేది ఆలోచించుకోండి కొంచెం.